సాధారణ వడ్డీతో 4 సంవత్సరాల కాలానికి 12,500 రూపాయలు, 15,500 మొత్తం అయితే వడ్డీ రేటు ఎంత అని అడిగారండి. మొత్తం A = 15,500, అసలు P = 12,500, వడ్డీ I = A - P, మొత్తము మైనస్ అసలు. 15,500లోంచి 12,500 తీసేస్తే 3,000 రూపీస్. వడ్డీ ఏమో 3,000 రూపాయలు. కాలము 4 సంవత్సరాలు. వడ్డీ రేటు R = ఎంత? సాధారణ వడ్డీ I = PTR/100. దీని నుంచి R = 100I/PT. సో వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. 100 × I, వడ్డీ మనకి 3,000 వచ్చింది, బై P అసలు 12,500 ఇంటూ కాలము 4 సంవత్సరాలు. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోయాయి. 5 ఎక్కం చూద్దాం. 5 6లు 5 600, 3,000, 5 25, 125. మళ్ళా 5 ఎక్కం. 5 5లు 25, 5 120, 600. మళ్ళా 5 ఎక్కం. 5 24, 120. 4 6లు 24. సో వడ్డీ రేటు 6%. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక దీర్ఘచతురస్రం యొక్క కర్ణము 17 సెంటీమీటర్లు, వయసు 120 చదరపు సెంటీమీటర్లు అయితే చుట్టుకొలత ఎంత అని అడిగారండి. దీర్ఘచతురస్రం యొక్క కర్ణము L² + B² √. దాని వాల్యూ మనకి 17 సెంటీమీటర్లు ఇచ్చారు. L² + B² √, = 17 సెంటీమీటర్స్. సో L² + B² = 289 సెంటీమీటర్స్. వైశాల్యం A = L × B = 120 సెంటీమీటర్ స్క్వేర్. సో మనకి చుట్టుకొలత P = 2 × L + B ఎంత అని అడిగారు. L + B = √L² + B² + 2LB. √L² + B² వాల్యూ 289 ప్లస్ LB వాల్యూ 120. 2LB వాల్యూ అంటే 240. 2 యాడ్ చేద్దాం. 529. L + B వాల్యూ √529. 529 స్క్వేర్ రూట్ 23. సో L + B వాల్యూ 23. మనకు కావాల్సిందే ఆ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత P = 2 × L + B. L + B వాల్యూ మనకి 23 వచ్చింది. సో 2 × 23, 46 సెంటీమీటర్స్. ఆ దీర్ఘచతురస్రం చుట్టుకొలత 46 సెంటీమీటర్లు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 7 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం 777 అయితే దానిలో పెద్ద గుణిజం ఎంత అని అడిగారండి. 7 యొక్క 3 గుణిజాల మొత్తం 777. 3 వరుస సంఖ్యలు
ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 2 అనుకుంటాం. సో 7 యొక్క 3 వరుస గుణించాలి కాబట్టి 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 777. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ ఎక్స్ 3x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 777/7. 3x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 111. 3x ఈజ్ ఈక్వల్ టు 111 మైనస్ 3 108. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 108/3. 3 మూడు 9 3 6 18. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36. సో పెద్ద గుణిజం ఎక్స్ ప్లస్ 2 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 36 ప్లస్ 2 7 ఇంటూ 38. 7 8 56 7 3 21 5 26 266. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక దీర్ఘఘనం యొక్క ఆసన్న ముఖాల వైశాల్యాలు వరుసగా A1 A2 A3 అయితే ఆ దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఎంత అని అడిగారు. దీర్ఘఘనం యొక్క పొడవు L, వెడల్పు B, ఎత్తు H అనుకుంటే దీర్ఘఘనం యొక్క ఆసన్న ముఖాల యొక్క వైశాల్యాలు ఇదేమో L, ఇదేమో B, ఇదేమో H అనుకుందాం. ఆసన్న ముఖాల యొక్క వైశాల్యాలు A1 ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B, A2 ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ H, A3 ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ H. సో A1 ఇంటూ A2 ఇంటూ A3 చేద్దాం. L ఇంటూ B ఇంటూ B ఇంటూ H ఇంటూ L ఇంటూ H. L ఇంటూ L స్క్వేర్, B ఇంటూ B స్క్వేర్, H ఇంటూ H స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు LBH హోల్ స్క్వేర్. దీర్ఘం పొడవు L, వెడల్పు B, ఎత్తు H అయితే ఘనపరిమాణం V ఈజ్ ఈక్వల్ టు LBH. సో మనకి A1 ఇంటూ A2 ఇంటూ A3 వాల్యూ LBH హోల్ స్క్వేర్ వచ్చింది. A1 ఇంటూ A2 ఇంటూ A3 ఈజ్ ఈక్వల్ టు LBH హోల్ స్క్వేర్ వచ్చింది. LBH అంటే V హోల్ స్క్వేర్. ఇరువైపులా స్క్వేర్ రూట్ తీసుకున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ A1 A2 A3 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ V హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే V ఈజ్ ఈక్వల్ టు A1 A2 A3 స్క్వేర్ రూట్ ఆఫ్. సో ఘనపరిమాణం V ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ A1 A2 A3. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0, x నాట్ ఈక్వల్ 0 అయినా x ప్లస్ 1/x విలువ ఎంత అని అడిగారండి. x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3x. ఇరువైపులా x చే భాగిద్దాం. ఇరువైపులా x చే భాగించగా x స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3x/x. x స్క్వేర్ బై x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు x క్యాన్సిల్ అయితే 3. x స్క్వేర్ బై x అంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్ధవృత్తాకారంలో ఉన్న కోణమాన్ని చుట్టుకొలత 54 సెంటీమీటర్లు అయితే దాని వ్యాసం ఎంత అని అడిగారండి. అర్ధవృత్తాకారంలో ఉన్నటువంటి కోణమాన్ని యొక్క చుట్టుకొలత C ఈజ్ ఈక్వల్ టు 36/7R. దాని వాల్యూ మనకి 54 సెంటీమీటర్ ఇచ్చి అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత 36/7R ఈజ్ ఈక్వల్ టు 54 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో
సో r is equal to 54 into 7/36. 9 ఏకం చూద్దాం. 9 4 36, 9 6 54. 2 టేబుల్ 2 2 జా 2 3 జా. సో r is equal to 21/2. మనకు కావాల్సింది వ్యాసం. వ్యాసం d is equal to 2r. సో 2 into 21/2. 2 2 get cancelled. సో 21 centimeters. అర్ధవృత్తాకారంలో కోణం చుట్టుకొలత 54 సెంటీమీటర్లు అయితే దాని వ్యాసము 21 సెంటీమీటర్లు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. r వ్యాసార్థంగా గల అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగారండి. వ్యాసార్థము r యూనిట్లు అయితే అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఎంత అని అడిగారు. అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 5r + 2r లేదా 36/7r. r వ్యాసార్థంగా కలిగినటువంటి అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత 5r + 2r లేదా 36/7r. మనకి అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఇచ్చిన ఆప్షన్స్లో బి 5r + 2r ఇచ్చారు కాబట్టి 5r + 2r అనేది మాత్రమే సరైనది. బి మాత్రమే సత్యము. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక దుకాణదారుడు వస్తువుల ప్రకటన వలన కొన్న వేల కన్నా 20% అధికంగా ప్రకటించి దానిపై 10% రుసుము డిస్కౌంట్ ఇస్తే అతనికి వచ్చే లాభ శాతం ఎంత అని అడిగారండి. కొన్న వేల కన్నా 20% అధికంగా ప్రకటించి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 20%. అధికంగా ప్రకటించాడంటే పెరుగుదల సూచిస్తుంది. 10% డిస్కౌంట్ అంటే తగ్గుదల సూచిస్తుంది. బి ఈజ్ ఈక్వల్ టు 10% తగ్గుదల. పెరుగుదల ఉన్నప్పుడు ప్లస్ గుర్తుని, తగ్గుదల ఉన్నప్పుడు మైనస్ గుర్తుని వాడతాం. లాభ శాతం అతనికి మొత్తం మీద వచ్చే లాభ శాతము a + b + ab/100%. సో ఇక్కడ ఏ అంటే 20%, బి అంటే -10 ప్లస్ 20 × -10/100%. 20 - 10 అంటే 10 ప్లస్ 20 × 10/100. 0 0 క్యాన్సిల్ అయిపోతే 2 × -1 -2. 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10 - 2 8%. అతనికి వచ్చే లాభ శాతము 8%. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ట్రయాంగిల్ PQR సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అయితే ఏ యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X, యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Y అండ్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Z. బి యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Y, యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X అండ్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Z. క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని ఎంపిక చేయండి అని అడిగారు. ట్రయాంగిల్ PQR సిమిలర్ టు ట్రయాంగిల్ YXZ. P1 Q2 R3 అనుకుందాం. అలాగే Y1 X2 Z3 అనుకుంటే P ఈజ్ ఈక్వల్ టు Y, Q ఈజ్ ఈక్వల్ టు X, R ఈజ్ ఈక్వల్ టు Z. సో యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Y, యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ X, యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Z అయ్యే ఆప్షన్ సరైనది అనమాట. అంటే యాంగిల్ P యాంగిల్ Y, యాంగిల్ Q యాంగిల్ X,
లార్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ జెడ్. బి మాత్రమే సత్యం. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 9.8 cube minus 6.8 cube by 9.8 square plus 9.8 into 6.8 plus 6.8 square వాల్యూ ఎంత అని అడిగారు. లైక్ ఏ ఈజ్ ఈక్వల్ 9.8, బి ఈజ్ ఈక్వల్ టు 6.8. మనం ఇచ్చిన సమస్య ఏ రూపంలో ఉందంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అనే రూపంలో ఉంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్కి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఏ మైనస్ బి మిగిలింది. ఏ వాల్యూ ఏమో 9.8, బి వాల్యూ ఏమో 6.8. 9.8 మైనస్ 6.8 అంటే 3. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. √2 ఈజ్ ఈక్వల్ టు 1.414 అయితే 1/√9 మైనస్ √8 విలువ ఎంత అని అడిగారు. 1/√9 మైనస్ √8 హారాన్ని అక్కడి నుంచి చేద్దాం. √9 ప్లస్ √8 మల్టిప్లై చేద్దాం. 1 into √9 ప్లస్ √8 అంటే √9 ప్లస్ √8 బై కిందనే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనే రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. √9 హోల్ స్క్వేర్ మైనస్ √8 హోల్ స్క్వేర్. రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే √9 అంటే 3, √8 అంటే 2√2 బై స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 9 మైనస్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 8. 9 మైనస్ 8 అంటే 3 ప్లస్ 2√2 బై 1. 3 ప్లస్ 2√2. 2 ఇంటూ √2 వాల్యూ మనకి 1.414 ఇచ్చారు. సో 3 ప్లస్ 2.828. 3కి 2 యాడ్ చేస్తే 5.828. పూర్ణాంకాలు యాడ్ చేస్తే 3 ప్లస్ 2 5.828. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బాగుగా కలపబడిన ప్యాక్ ముక్కల కట్టలో నుండి యాదృచ్ఛికంగా తీసిన ఒక ప్యాక్ ముక్క ఎరుపురాజు కార్డు అవడానికి సంభావ్యత ఎంత అని అడిగారండి. మనకి టోటల్ అవుట్కమ్స్ వచ్చేసరికి ప్యాక్ ముక్కల కట్టలో 52 కార్డులు ఉంటాయి కాబట్టి టోటల్ అవుట్కమ్స్ ఏమో 52. ఫేవరబుల్ అవుట్కమ్స్ అనుకూల పర్యవసానాలు వచ్చేసరికి మనకి 52 కార్డుల్లో 26 ఏమో రెడ్ కలర్ కార్డులు ఉంటాయి, 26 ఏమో బ్లాక్ కలర్ కార్డ్స్ ఉంటాయి. 26 కార్డుల్లో హార్ట్ 13 కార్డులు ఉంటాయి, డైమండ్ 13 కార్డులు ఉంటాయి. హార్ట్ కార్డులోని ఒక రాజు, డైమండ్ కార్డులోని ఒక రాజు ఉంటారు కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసరికి మనకి 2/52 1/26. సో బాగా కలపడిన ప్యాక్ ముక్కల కట్టలో నుండి యాదృచ్ఛికంగా తీసిన ఒక ప్యాక్ ముక్క ఎరుపురాజు కార్డు అవడానికి సంభావ్యత 1/26 అండి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కంప్యూటర్ అనే ఆంగ్ల పదం నుండి యాదృచ్ఛికంగా ఒక అక్షరాన్ని ఎన్నుకున్న ఆ అక్షరం అచ్చు అయ్యే సంభావ్యత ఏదని అడిగారండి. అచ్చులు randomly the probability of getting vowels. A, E, I, O, U. సో మనకి కంప్యూటర్ అనే పదంలో ఉన్నటువంటి అచ్చులు ఓ ఉంది, యు ఉంది, ఈ ఉంది. కంప్యూటర్ పదంలో ఉన్నటువంటి అచ్చులు ఓ, యు, ఈ. సో అనుకూల పర్యవసానాల సంఖ్య 3, మొత్తం పర్యవసానాలు
కంప్యూటర్ పదంలోని మొత్తం అక్షరాలు 1 2 3 4 5 6 7 8 మొత్తం అక్షరాలు 8. అనుకూలము 3. ప్రాబబిలిటీ వచ్చేసరికి ప్రాబబిలిటీ ఆఫ్ ది ఈవెంట్, మన ఘటన యొక్క సంభావ్యత ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు. అనుకూల పర్యవసానాలు ఏమో 3, మొత్తం పర్యవసానాలు 8. సో కంప్యూటర్ అనే ఆంగ్ల పదం నుండి యాదృచ్ఛికంగా ఒక అక్షరాన్ని ఎన్నుకుంటే అక్షరం వచ్చయ్యే సంభావ్యత ఎంత అంటే 3/8 అండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక పాతికను దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 మరియు 3ల రెండింటి గుణిజం కావడానికి సంభావ్యత ఎంత అని అడిగారండి. ఒక పాతికను దొర్లించినప్పుడు మొత్తం పర్యవసానాలు టోటల్ అవుట్కమ్స్ 1 2 3 4 5 6 2 గుణిజం అయ్యే సందర్భాలు 1 2 3 4 5 6 2 గుణిజాలు 2 4 6. 3 యొక్క గుణిజాలు 1 2 3 4 5 6లో 3 యొక్క గుణిజాలు 3 6. మనం తీసుకున్న పాటికను దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 గుణిజం అవ్వాలి, 3 గుణిజం అవ్వాలి. 2 గుణిజము 3 గుణిజం అయ్యే సందర్భం 6 ఒకటే. 6 అయినప్పుడు మాత్రమే రెండింటికి గుణిజం అవుతుంది. సో సంభావ్యత అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు బై మొత్తం. అనుకూల పర్యవసానాలు 1, మొత్తం పర్యవసానాలు 6. సో ఒక పాతికను దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 మరియు 3ల రెండింటి గుణిజం కావడానికి సంభావ్యత 1/6 అండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.